హలో ఫ్రెండ్స్. ఇవాళ వార్తలు చూద్దాం మరి ఈనాడులో. ఇది కాలర్ పెట్టి మాట్లాడతాను. కొత్తగా ప్రయోగం చేస్తున్నాను ఫ్రెండ్స్, మరి చూద్దాం ఎలా రెస్పాన్స్ ఉంటుందో. జలాశయానికి జన ప్రవాహం. శ్రీశైలానికి కృష్ణమ్మతో పాటు జనము పోటెత్తుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో జలాశయం గేట్లను ఎత్తి వారం రోజులుగా నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. సో చూడండి, జనాలు కూడా వరదలాగా వచ్చేస్తున్నారంట. ఇవన్నీ చూడాలని చెప్పి చూసారా, కార్లు ఎట్లా బార్లాగా మరి ఒకదాని వెనుక తోకలాగా తయారైపోయినాయి. అయితే పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చేసారు. అక్కడ విపరీతమైన జామిగా వీళ్ళకి చూడాలని ఉంటుంది. ఇంకా కేరళ ఎలాంటి బీభత్సమైందో మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సమన్వయమే సవాల్. డ్రగ్స్ నియంత్రణకు కొత్త దారిలో అన్వేషణ. కేంద్ర విభాగాల భాగస్వామ్యం కోసం సంప్రదింపులు. కేంద్ర విభాగాలంటే ఏంటి? సెంట్రల్ క్రైమ్ ప్రివెంటర్స్ ఉంటారు కదా. ఇప్పుడు కేంద్ర పోలీస్ అంటే సిబిఐ, ఇక్కడ సిఐడి ఉంటుంది, ఏది క్రైమ్ సంబంధించినవి. సో అలా కేంద్ర విభాగాలు ఉంటాయి, ఈడీ కానీ ఇంకా చాలా ఉంటాయి. వాటితో సమన్వయం చేసుకుంటూ పట్టుబడుతున్న మత్తు మందుల విలువ నెలకు 5 కోట్లంట. సో పట్టుబడేది ఇంత, మరి పట్టుబడనేది ఎంత? మరి కొకైన్ గిట్లా ఎంత ప్రమాదకరం అంటే ఇవి మనుషులను మాదక ద్రవ్యాలు ఇవి అలవాటైనాక వాడు ఏ పైనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు మీరు చూస్తూ ఉంటే ఎంత అడిక్ట్ అవుతారా అంటే ఏమైనా తీసుకో కానీ నాకు అది కావాలని ఎన్నో సినిమాలో మనం చూస్తుంటాం. మరి వీటికి కట్టడి కోసమే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేసిందంట. ఇది మంచి పరిణామం. సో హ్యాట్సప్ చెప్పాలి ఈ విషయంలో మనం మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి. అయితే ఇది గత ఏడాది మే 31వ తేదీ నుంచి పని మొదలుపెట్టగా, సో గత ఏడాది అంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలైందా ఏంటంటే ఇది? గత ఏడాది మే 31 అంటే ఖచ్చితంగా అప్పుడు టీఆర్ఎస్ ఉంది. ఇప్పటి వరకు 70 కోట్ల విలువ అయిన డ్రగ్స్ పట్టుకున్నారంట వీళ్ళు. సో మనం క్రెడిట్ అయితే టీఆర్ఎస్కి ఇవ్వాల్సి వస్తుంది. చిన్న గొడవ, కుటుంబం చిన్న భిన్నం. చిన్న గొడవ చూడండి ఎట్లా ఉంటుంది ఇది అంటే 200 రూపాయల కోసం ఘర్షణ, 2 ఏళ్ల నరకము, ఒక్కడిపై 20 మంది పాశవిక దాడి, ఆస్తులమ్మి వైద్యం దక్కని ప్రాణం, ఎస్ఐ కావాలనుకున్న యువకుడి విషాదాంతం. చూడు ఫ్రెండ్స్, ఒక్కోసారి మనము తగ్గడం అనేది అవసరం. కొట్లాటలో 200 ఇచ్చేస్తే అయిపోయేది. 200 వదిలేస్తే కూడా ఇతన్ని అయిపోయేది. ఇతను యాక్చువల్గా ఎవరు? గాయపడ్డవాడు క్యాబ్ డ్రైవ్ చేసేవాడు. మరి కొట్టిన వాళ్ళు ఎవరు? క్యాబ్లో వచ్చినవాడు. సో వాడు లోకల్ వాడు 900కు మాట్లాడుకున్నాడు, తన ఇంటికి వచ్చాడు. సో ఇంటి దగ్గర ఎవరు ఉంటారు? వీడికి అనుకూలం అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూద్దాం ఎవరెవరో. అర్ధరాత్రి వేళ కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్న గొడవ ఆ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒకడిపై 20 మంది అత్యంత పాశవికంగా దాడి చేయడంతో అతడు 2 ఏళ్ల పాటు మంచాన పడి నరకం చూశాడు. తల్లిదండ్రులు ఆస్తులమ్మి 2 కోట్లతో వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది. ఆదివారం అతడు స్వగ్రామంలోని ప్రాణాలు విడిచాడు. ఇది షార్ట్కట్లో చెప్పేశాడు స్టార్టింగ్లో ఎప్పుడైనా న్యూస్. ఇంకా డీటెయిల్ కావాలంటే మనం లోపలికి వెళ్ళాలి. ఎస్ఐ కావాలని చూడండి నేను ఎట్లా ఫోటో దిగాడు. యాక్చువల్గా లాఠీతో ఫోటో తీయించుకున్నాడు. అబ్బా పాపం. అయితే వీళ్ళు ఎట్లా ఎస్ఐ కావాలన్నా, ఎస్ఐ ఆస్పిరెంట్ అంటే స్ట్రిక్ట్ ఉంటారు వీళ్ళు. 900 మాట్లాడుకున్నప్పుడు 900 ఇవ్వాల్సిందే కదా అని గట్టిగా పట్టుబట్టిండు. వాడేమో ముందు మాట్లాడేశాడు. ఎడోడు చూద్దాం వాళ్ళ పేర్లు కూడా. కొందరు ఆకతాయిలు కాల రాశారు. వీడు ఆకతాయిలంట. ఈమెను చచ్చేటట్టు కొట్టిన వాళ్ళను ఆకతాయిలు అని ఎలా అంటారు? ఈనాడోడికి బుద్ధి మోకాల్లో ఉందా? మరి చిన్న చిన్న విషయాలకు అలా అంటారు ఆకతాయిలు అంటే. కొద్దిగా ఏడిపిస్తారు, నవ్విస్తారు. వీళ్ళు పరమ కిరాతకులు వీళ్ళు. ఆ యువకుడు తల్లిదండ్రులు పుత్రశోకం మిగిలింది. కన్నదే ఒక కొడుకునై ఉంటారు, గౌడ బిడ్డ అనుకుంటాను. పుట్టెడాపులతో ఆ కుటుంబం చిన్న అభిన్నం అయిపోయింది. ఆ పైన పర్లేదు 2 కోట్లని పెట్టి వాళ్ళు బాగుపడతాడేమో, మళ్ళీ బతుకుతాడేమో అన్న తల్లిదండ్రుల ఆశతో మొదలుపెట్టారు. అంటే వైద్యం చేయించారు. కానీ అసలు విషయం తింటే మీరు మాత్రం చాలా చాలా కోపం వస్తుంది పోలీసుల పైన.
ఇక్కడ పోలీసుల నిర్వాహకం చూడాలి. భయంకరంగా ఎంత నిర్లక్ష్యం అంటే, అసలు పోలీసులు చూడండి అసలు ఏం జరిగిందో మీకు తెలిస్తే మామూలుగా ఉండదు బ్రదర్స్. అది 2022 జూలై 31వ తేదీ. అంటే ఈ సంఘటన జరిగింది ఈ మధ్యన చచ్చిపోయింది పిల్లోడు అనుకుంటా. 2022 అంటే దాదాపు 2 ఇయర్స్ అయిపోయింది. జూలై 31 అబ్బో కరెక్ట్గా 2 ఇయర్స్ అయింది. రాత్రి 11 గంటలకు వివేక్ రెడ్డి అనే వ్యక్తి దాడి చేసింది వీడే. హైదరాబాద్లో బిఎన్ రెడ్డి నగర్ నుంచి రాజేంద్ర నగర్ సమీపంలోని ఉప్పర్పల్లికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. సో వీడుండేది ఉప్పర్పల్లిలో ఉన్నట్టున్నాడు. అంటే వీడు లోకల్స్ ఫ్రెండ్స్ వచ్చారు వీడికి. గమ్యం చేరుకున్నాక ఛార్జ్ 900 అయిందని క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ చెప్పగా, సో చచ్చినవాడు ఈ దెబ్బలు తిన్నవాళ్ళంతా ఎవడు వెంకటేష్ గౌడ్ క్యాబ్ డ్రైవర్ అనమాట. ఈ వివేక్ రెడ్డి అనేటోడు ఏం చేస్తాడు, 700 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన 200 కోసం ఎందుకు ఇవ్వవు అంటే ఇవ్వను అన్నాడు. ఇది మీటర్ ఎక్కువ తిరిగిందో అదో ఇదో అన్నాడు. అట్లెట్లా ఇవ్వవని ఆయన పట్టుబట్టాడు. ఏం బిగుతావురా అని మాట ముదిరింది. నువ్వెంతరా అంటే నువ్వెంతరా. న్యాచురల్గా ఈయన కూడా ఏమన్నా అని ఉంటాడు. అయితే మాట పెరిగింది. వెంటనే వివేక్ రెడ్డి ఏం చేస్తాడు, వాడు క్యాబ్లో వచ్చిన వాడు తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించారు. అరే రండి రా వీడు నన్ను కొడుతున్నాడు రా అని చెప్పి ఉంటాడు. అప్పటికే వాళ్ళు ఆల్రెడీ తాగుతూ ఉన్నారంట. అంటే వీళ్ళంతా వీడు లోకల్ అనమాట. వీడు ఈ లోకల్ వాళ్ళు చాలా చోట్ల వాళ్ళు ఏం చేస్తారంటే, మేము లోకల్ వాళ్ళం అనే ఫీలింగ్ ఉంటుంది. అక్కడ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. డబ్బులు ఉండుంటాయి వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున. సరే అయితే ఏమైంది, ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చేసారు. అప్పటికే మద్యం తాగుతూ ఉన్న సుమారు 20 మంది వచ్చి వెంకటేష్ గౌడ్ను క్రికెట్ బ్యాట్లు వికెట్లతోటి, అబ్బా క్రికెట్ బాల్తో ఆడాలి కానీ ఈ సినిమాలో మనకు చూసినట్టు క్రికెట్ బ్యాట్లు తీసుకొచ్చి కొట్టారు వాడిని. అసలు ఎంత బరువు ఉంటుంది అది, క్రికెట్ బ్యాట్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది చూడండి. వాళ్ళు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడితే కూడా ఒప్పుకోలేదంట. అసలు 200 విషయమే కదా, అంతగా కొట్టాల్సిన అవసరం ఏముంటుంది ఈ దొంగ నా కొడుకులకు. అంటే వీళ్ళు తాగున్నారు. తాగినప్పుడు ఆ ఎమోషన్ కంటిన్యూ అవుతుంది. అయితే ఒకడు కొట్టాడు, మిగతా వాడికైనా తెలివి ఉండాలి. అరే అంటే వీళ్ళకి మైండ్ ఏమాత్రం పని చేయదా? ఇలాంటి దౌర్భాగ్యులను వీళ్ళను ఉరి తీయడం కాదు, వీళ్ళను కూడా అలాగే కొట్టాలి. అప్పుడే న్యాయం దొరికినట్టు. కానీ న్యాయం ఎక్కడుంది సోదరులారా? న్యాయం లేదు ఈ దేశంలో. సౌదీ లాంటి దేశాల్లో అయితే అలా వాణ్ణి కూడా కొట్టి చంపేస్తారు, దెబ్బకు దెబ్బ. ఈ విషయంలో నేను ఆ ప్రభుత్వాలను బాగా మెచ్చుకుంటాను. ఇస్లాం చట్టాలు ఏవైతే ఉంటాయో, మర్డర్ చేసామని మళ్ళీ మర్డర్ చేస్తారు వీళ్ళు కూడా, అలాగే కత్తితో కానీ బుల్లెట్తో కానీ సేమ్ కొట్టి చంపుతేనే. కానీ ఇక్కడ ఏమైంది, సేమ్ శిక్ష ఇవ్వలేము. ఎందుకంటే 2 సంవత్సరాలు హాస్పిటల్లో పడి ఇతను చావు బతుకుల మధ్య నలిగిపోయాడు. అసలు ఎక్కడుంది ఈ వార్త చూద్దాము. 2వ పేజీకి కంటిన్యూ అయింది. ఇక్కడ ఉంది ఇది. అయితే బాధితుడు ప్రాణభయంతో పారిపోతూ ఉంటే వదిలేయాలి కదా. ఇప్పుడు 200 కోసం వాడిని కొట్టారు, వాడు అడిగి ఉంటాడు. పారిపోయేటని కొట్టడం ఏంటి, పిచ్చి నా కొడుకులు కాకపోతే వీళ్ళు బస్తీలో వెంటాడి మరీ దాడి చేసినారంట. 20 మంది అంటే వాడు ఎక్కడ తప్పించుకుంటాడు చెప్పండి, ఎటు పోతే అటు వస్తారు. అయితే ఈయన పేరు ఈ గౌడ్ ఏదో ఉన్నాడు. అయితే ఇతను కనీసం ఒక పెప్పర్ స్ప్రే పెట్టుకొని ఉంటే, పెప్పర్ స్ప్రే కానీ స్టన్ గన్ కానీ సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఉంటాయి, అవి వాడేస్తే 20 మందిని కూడా కంట్రోల్ చేసి ఈయన ప్రాణభయం అంటే ప్రాణాలతో హాయిగా పారిపోవచ్చు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు క్యాబ్ డ్రైవర్స్, మనకుతో ఎందుకు గొడవ అవుతుంది. ఇప్పుడు అతను గట్టిగా ఇవ్వకుండా తోసేసి 1-2 కొట్టిపోయినా ఈయన ఊరుకునేవాడు అంతే కదా. ఇప్పటికైనా పారిపోవడానికి ట్రై చేస్తే కూడా వెంటబడి మరీ కొట్టి ఎంత భయంకరంగా కొట్టారంటే ఫ్రెండ్స్, అసలు 2 గంటల పాటు అబ్బబ్బబ్బబ్బా 2 గంటలు కొట్టడం అంటే ఎంత దారుణంగా కొడతారు, ఎంత చెతికిపోయినాయో బాడీలో పార్ట్స్ అన్ని. బాబా అంటే నాకు తెలిసి ఏమైనా చెడ్డ మాటలు అని ఉంటాడు, మాట వీడని ఉంటాడు, వాళ్ళని ఉంటారు. అయితే అప్పటికి వాడు కాళ్ళు మొక్కుతా ఏళ్ళు మొక్కుతా వదిలేండి అని అన్నప్పుడు వదిలొచ్చు కదా. అంటే బంగారు గొలుసు చోరీ చేయబోయాడంటూ, అబ్బా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా అయింది ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేస్తారు, కొట్టి మళ్ళీ రివర్స్లో వాళ్ళే వీడు మా బంగారం గొలుసు
కొట్టేయడానికి పోయిండు దొంగ నా కొడుకు అని చెప్పి వాళ్ళు చూడండి. అంటే అలా ప్రిపేర్ అయి ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఎంత ముదురు నా కొడుకులు చూడండి. అయితే అలా పోలీసులకి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే తీవ్రంగా గాయపడిన వెంకటేష్ గౌడ్కు ఇద్దరు కూడా చూడండి. వెంకటేష్ గౌడ్ ఈయన పేరు. ఎవరు బాధితుడు. వెంటనే అతనే వివేక రెడ్డి అంట. వివేక అంటే ఎంతో వివేకవంతుడు అయితేనే ఆ పేరు పెట్టుకోవాలి. అలాంటి పేరు పెట్టుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టి ఉంటాడు వానికి. కానీ వాడెంత కర్కశుడు చూడండి. వెంకటేష్ గౌడ్కు వెంటనే చికిత్స చేయించాల్సిన పోలీసులు, ఇక్కడ పోలీసులు చూడండి ఎంత నిర్లక్ష్యం చేశారంటే నేరుగా టానాకు తరలించి రాత్రంతా అక్కడే ఉంచారు. అంటే గొలుసు చోరీ చేయబోయింది వీడు, మరి ఇంతనం కొట్టాడు చచ్చిపోగలడని ఆలోచన ఉండదా? జాలి కరుణ ఉండదా? వీళ్ళు ఏం పోలీసులు అసలు? ఇట్లాంటి పోలీసులను కూడా చిత్రవధ చేయాలి, కానీ మన దగ్గర సస్పెండ్ కూడా చేయరు. మన దగ్గర న్యాయ వ్యవస్థ విపరీతమైన లేట్ ఉంటుంది. అయితే మనం కూడా ఎలక్షన్లో ఓట్ల కోసం వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థను సెట్ చేయడానికి ప్రయత్నించాలి ఒకటి. రెండవది పెద్ద ఎత్తున యాక్టివ్గా ఉండాలి రాజకీయంగా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే కొంతమంది మాత్రమే ఈ వ్యవస్థను అంటే రాజకీయ పార్టీలను నడిపిస్తూ ఉంటారు. ఈ 2 సంవత్సరాలు ఏ పార్టీ ఉంది రాష్ట్రంలో గమనిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎన్నో రకాలుగా ఇవ్విస్తాం అవిస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆ సంపద మీద దృష్టి పెడతారు. వాళ్ళు పోలీసులు కూడా వాళ్ళకు ఇష్టం వచ్చిన పోస్టింగ్లు ఇస్తారు. అందులో మంచి పోలీసులను ఎక్కడో పడేస్తారు. చెడ్డ పోలీసులకి మంచి మంచి పిఎస్లు పోలీస్ స్టేషన్ ఇన్కమ్ వచ్చేవాడికి అప్పచెప్తారు. సో దీనికి ఒకటే ఒక పరిష్కారం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా పొలిటికల్గా యాక్టివ్ ఉండాలి. రాజకీయంగా యాక్టివ్గా లేవుకున్న వాళ్ళనే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఎంతోమంది మనకు రాజకీయాలు ఎందుకు, అవన్నీ ఒక రొచ్చు అని తిట్టుకొని మూలకున్న ముసలమ్మలాగా మనలో చాలామంది దరిద్రు నా కొడుకులు కనీసం ఓటు కూడా వెయ్యరు. ఈ దొంగ నా కొడుకులకి ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వేసేవాళ్ళు కూడా యాక్టివ్గా ఉండరు. యాక్టివ్ అంటే ఏంటి? ఒక రాజకీయ పార్టీలో తిరగాలి. నువ్వు టీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ తిరుగు, వెళ్ళు, చూడు, టైం ఇవ్వు. నెలకు ఒక 2 రోజులు 3 రోజులు పార్టీ కోసం టైం ఇవ్వండి. ఆ పార్టీలో ఉన్న తప్పులను మీరు సరి చేసుకోవాలి. అంటే ప్రతి పార్టీలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు. చెడ్డ వాళ్ళకు సీట్ దొరకకుండా చూడాలి మీరు. అయితే ఈ మంచి వాళ్ళందరూ వెళ్ళకపోవడం వల్ల చెడ్డవాళ్ళు పార్టీల నాయకుల వెనక తిరుగుతూ వాళ్ళు అనుకున్న పనులు చేయించుకుంటూ ఉంటారు. అయితే కాబట్టి యాక్టివ్గా ఉండాలి. ఈనాడు వెలుగులోకి తెచ్చారంట ఇది. అయితే ఇక్కడ చూడండి ఏం జరిగింది. తీవ్రంగా గాయపడిన వెంకటేష్ గౌడ్కు వెంటనే చికిత్స చేయించాల్సిన పోలీసులు అతను నేరుగా టానాకు తరలించి రాత్రంతా అక్కడే ఉంచారు. ఎంత నిర్లక్ష్యం చూడండి. రాత్రిపూట పోలీస్ స్టేషన్లో ఇతను చావు బతుకుల మధ్య ఉన్నవాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో పెట్టేశారు. అరే వాడి పరిస్థితి, వాడు మాట్లాడలేకపోతున్నాడు, రక్తం బ్లీడ్ అవుతున్నది, తలబాగిలే ఉండవచ్చు, ఎక్కడెక్కడ కొట్టారు, వీడు తాగేసి ఉన్నాడా, వీడు దొంగ అనగానే వాడిని నమ్మేశారు. 20 మంది వెళ్ళి వీడు దొంగతనం చేయనీకి పోయిండు, వీడిని కొట్టామంటే ఈ దొంగ నా కొడుకు కదా అనుకొని వాళ్ళు అక్కడ నిర్లక్ష్యంగా పెట్టేశారు. దాడి చేసిన వాళ్ళు ఇక్కడ హీరోలు. దాడి చేసిన వాళ్ళు ఏమంటారు, మా బంగారు గొలుసు తోటి కొట్టేయడానికి పోవడానికి అందుకే కొట్టేసామన్నారు. మర్నాడు ఉదయం 6 గంటల వెంకటేష్ పరిస్థితి ఇంకా విషయం ఏమించింది అంటే రాత్రి ఇప్పుడు 9 గంటల టైంలో పోలీస్ స్టేషన్లో పెడితే ఉదయం 6 గంటల వరకు చూడండి ఎంత. అప్పుడే కనుక ట్రీట్మెంట్ అందింటే, అప్పుడే హాస్పిటల్కి తరలించి ఉంటే వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం. పేరెంట్స్ అంతా పేదవాళ్ళు ఉన్నట్టున్నారు. వీళ్ళు చాలా ఎక్కడెక్కడో అప్పు చేసి పొలం అమ్మి ఏమేమో తెచ్చిపెట్టారు వాళ్ళు పాపం. అప్పుడు ఆసుపత్రికి పంపించిందంటే ఇప్పుడు ఉదయం 6 గంటలకి అక్కడికి తరలించిన కొద్దిసేపటికే బాధితుడు కోమాలకు వెళ్ళిపోయాడు. గాయపడిన వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని వైద్యులు వెంకటేష్ తల్లిదండ్రులకు తెలిపారు. ఈనాడు వెలుగులోకి తెచ్చాకే కేసు. అయితే ఈనాడు గనక తేకుంటే అసలు ఇది కేసే అయ్యేది కాదు. ఎవరో మహానుభావులు ఈనాడుకు అందజేయడం వల్ల ఈనాడులో ఇది వచ్చింది కథనం. ఎప్పుడొచ్చింది? 8 రోజులకు సంఘటన జరిగిన 8 రోజులకు 2022 ఆగస్టు 8న దీనిపై ఈనాడులో కథనం ప్రచురితం కావడంతో పోలీసులు అప్పుడు నిందితుల పైన ఏదో మొక్కుబడిగా కేసు నమోదు చేశారు.
అది కూడా 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. కొద్ది రోజులకే వారంతా బెయిల్‌పై అంటే వీళ్ళపైన అటెంప్ట్ మర్డర్ పెట్టి ఉండరు. అటెంప్ట్ మర్డర్ పెడితే గనక 3 నెలలు ఏమో ఉంటారు వాళ్ళు జైల్‌లో. ఏముంటారు? కొట్టారు అన్న కేసు పెడతారు. 323 ఏదో ఉంది. దానికి పెద్ద శిక్ష ఏమి ఉండదు. ఈజీగా బయటకొచ్చేస్తారు. 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కొద్ది రోజులు రిమాండ్‌లకే వాళ్ళంతా బెయిల్‌పై బయటకొచ్చేసారు. వాళ్ళంతా బాగా డబ్బులున్నోళ్ళే. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సన్నకారు రైతు అంజయ్య గౌడ్, వెంకటమ్మ దంపతులకు 4 ఆడపిల్లల తర్వాత 5వ సంతానం వెంకటేష్. అసలు వెంకటేష్ చరిత్ర చెప్తున్నాడు ఇప్పుడు. ఎవరయ్యా వెంకటేష్ గౌడ్ అంటే? 5వ సంతానం. అబ్బా! 4 కూతుర్ల తర్వాత ఒక కొడుకుని కన్నారు. కొడుకు కోసం వీళ్ళు 4 కూతుర్ని కన్నారు. చాలామంది ఇలాగే చేస్తుంటారు. కొడుకు తమ దీపం నిలబెడతాడని చెప్పి ఆ నలుగురి అయితే ఆళ్ళని అపురూపంగా చూసుకుంటారు ఆ కొడుకును. ఇలాంటి వాళ్ళు. అతడిని వారు డిగ్రీ వరకు చదివించారు. వెంకటేష్ ఎల్బీ నగర్‌లో అద్దెకు ఉంటూ ఎస్ఐ పరీక్ష కోసం సిద్ధమవుతుండగా, ఎస్ఐ అవ్వాలని చూడండి పాపం అడిషనల్ ఇన్‌కమ్ రావాలి కదా అని పాపం క్యాబ్ నడుపుతాడు. అతడు ప్యాకెట్ మనీ కోసం రాత్రి వేళ క్యాబ్ నడిపేవాడు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. కుమారుడిని బతికించుకోవడానికి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రిలో సుమారు 2 కోట్లు ఖర్చు చేశారు. ఇందుకోసం ఎకరన్నర పొలాన్ని కూడా విక్రయించారు. ఇంటిని తాకట్టు పెట్టి అందిన చోటలా అప్పులు చేశారు. 2 నెలల కిందట ఇంటికి తీసుకెళ్లి అక్కడే చికిత్స చేయించారు. ఆదివారం ఉదయం పరిస్థితి విషమించడంతో వెంకటేష్ గౌడ్ మృతి చెందాడు. కొందరు యువకుల క్షణికావేశం, దురుసుతనం ఇలా జరిగింది. వీళ్ళని సెట్ చేయడానికి నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, హిందువులను మార్చాలంటే భగవద్గీత, ధ్యానము, ఆత్మజ్ఞానం తరగతులు ప్రతి ఆదివారం, సాటర్డే, సండే హైదరాబాద్‌లో ఒక పెద్ద గ్రౌండ్‌లో పెట్టాలి. ఒక 10 లక్షల మంది హిందువులు వచ్చేటట్టు చూడాలని ఎంతోమందికి అడుగుతున్నాను. కానీ ఎవరు ముందుకు రావట్లేదు మరి. చూద్దాం, చేద్దాం అంటా ఉన్నారు. అట్లాగే ప్రతి గుడిలో కూడా మనకు ఈ క్లాసెస్ చెప్పాలి. ఉట్టి పూజలే కాకుండా అహంకారం వల్ల ఇలాంటి గొడవలు వస్తుంటాయి. ఇప్పుడు వీడికి ఒక అహంకారం ఏంటంటే, వాడేదో మాట అని ఉంటాడు. 200 విషయం ఎందుకు ఇవ్వవు? డబ్బులు లేవా? లేకపోయినోడు గతి లేడు ఎందుకే మరి వీడు అసలు 200 ఇచ్చేవచ్చు కదా! కాకపోతే ఇలాంటి దొంగలు ఈ అహంకారం వల్ల ఆయనను కొట్టాడా? మరి ఘర్షణ అయిందా? వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసేసాడు. సో, వీళ్ళ మధ్య అయితే ఘర్షణ అయింది. మాటలు అనుకొని ఉంటారు. సో, వెంటనే వాడు ఫోన్ చేస్తాడు. ఎంతుంది? వాడు లోకలోడు అయి ఉంటాడు. మీ క్యాబోడు ఎక్కడోడో ఉంటాడు పాపం. ఎక్కడోడున్నాడు చూసారా? సాధారణంగా నాన్ లోకలోళ్ళు ఉంటారు. లోకలోళ్ళు ఎప్పుడు వాళ్ళకి చాలా గర్వం ఉంటుంది. చిన్న విషయానికి అమాంతంగా వెళ్ళి పడిపోతారు. వాడికా ఈ లంగా ఫ్రెండ్స్ ఉన్నారు మొత్తం. సో ఫ్రెండ్స్ ఇది. సో ఇలాంటి ఘోరాలు మరి జరగకూడదంటే మీరందరూ పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉండడం ఒక పని. ప్లస్ భగవద్గీతలో ఉన్న సారాంశాలు అందరికీ అందచేయాలి. అక్కడున్న కర్మ సిద్ధాంతం గనక అందరికి చెప్పగలిగితే ఏ ఒక్కడికి హాని చేయడు. అందరూ అందరినీ గౌరవిస్తారు. మరి కర్మ సిద్ధాంతం మనం రీచ్ చేయాల్సిన బాధ్యత మనకుంది. అలా లేకపోతే ఇలాంటి పరిస్థితిలో మనం కూడా ఉండవచ్చు. అయ్యో అని మీరు అనడం వల్ల ఏం జరగదు. రేపు నిన్ను ఎవడు కొట్టకూడదు, తన్నకుండా ఉండాలంటే మనం సిస్టాన్ని మార్చాలి ఫ్రెండ్స్. మరి అందుకు నాతో చేయి కలపండి. ఇందులో కామెంట్లో పెట్టండి మీ అభిప్రాయాన్ని. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.